నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం నల్గొండ నియోజకవర్గంలో ఉన్నాం. నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడ అమరవీరుల స్తూపం ఉంది, వెనకాలనే చర్చ్ ఉంది, అక్కడ నెహ్రూ బొమ్మ ఉంది. సో నల్గొండలో మరి ప్రజా అభిప్రాయం ఎట్లుంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యాయా, మరి వాళ్ళు చెప్పిన హామీలు పూర్తయ్యాయా అనే విషయం మాట్లాడదాం. ఇక్కడ స్థానికులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది, మరి ప్రజలతో అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఇక్కడ ఉన్న ప్రజల మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రైట్ నా నమస్తేనే, ఏం పేరే? నా పేరు ఇస్తారి. ఇస్తారి. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తా, ఆటో తోలుకుంటా. ఎట్లుంది మరి వ్యవసాయ పరిస్థితి ఎట్లుంది? ఫస్ట్ వ్యవసాయం మంచిగానే ఉంది కానీ అన్న డబ్బులు ఇస్తున్నారు. ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, 3 కార్ల నుంచి రాలేదు. రైతు బంధు అని రైతు భరోసా కానీ ఏది రాలేదు, వస్తాయని అంటారు. అప్పుడు పడేది, కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డది. అప్పుడు 2 సార్లు పడేది. ఇక 2 సంవత్సరాలు కాదు కదా, 2 సార్లు కాదు, ఒక్కసారి కూడా పడలే. ఇంకా 16,000 అన్నాడు, 15,000 అన్నారు, ఎకరానికి 7,500 అన్నారు. ఇంతవరకు ఏం పడలేదు. పడతాయని అంటారు. ప్రస్తుతానికి నేను కిరాయికి ఉంటున్నానా, నా కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయ్యి ఆటో తోలుతున్నా అంటున్నారు కదా, మరి ఆటోలో ఏమైనా వస్తాయా డబ్బులు? మరి రోజు 300-400 వస్తున్నాయి. బస్సు ఫ్రీ పెట్టిరు కదా సార్, బస్సు ఫ్రీ పెట్టిరు కదా సార్. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు ఇక లోకల్లా కిరాయి లేదు, నోట్ల మట్టి వచ్చినట్టు అయింది. ఆటో డ్రైవర్లకి 12,000 ఎంత అన్నారు కదా సంవత్సరానికి. ఇక మాటలు చెప్పుడే అయింది కానీ చేతలు లేవు సార్. ఎవరు లేరు, ఎవరు పట్టించుకునేటోడు కూడా లేరు. ఎన్నోసార్లు మేము దరఖాస్తులు కూడా పెట్టినాం, పోయి అడిగి వచ్చినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయి వచ్చినాం, ఎక్కడ చేసినా కానీ. కోమటిరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా, మరి ఎప్పుడైనా ఏమైనా సహాయం చేస్తారా? ఏం లేదు సార్, ఏం సాయం లేదు. ఇక వాళ్ళు నాకు మరి 12,000 పడలేదు, రైతు బంధు పడలేదు అని ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేసిల్లా? ఇక మేమేం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఒకవేళ రాగానే కలెక్టర్ ఆఫీస్కి వస్తాయి, అక్కడ నుంచి మీ యూనియన్ తరఫున ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది అని అంటారు. ఇంతవరకు అయితే ఏది రాలేదు. ఇంకా ప్రజాపాలన 100 రోజులలో అన్ని చేస్తామన్నారు కదా, 100 రోజులలో చేతలు మస్తుగా చెప్తారు కానీ చేయడం టైం ఉంటుంది కదా సార్. ఇక ప్రభుత్వంలో ఖాళీ ఉంది అని ఒకటి చెప్తున్నాడు, ఏం లేదు. అన్ని లాస్ అయిందని తెలిసిండి ఆ సీటు కూర్చోవటం కూడా, ఆ సీటు మీద కూర్చోవటం అది లాసంలో ఉంది. ఆ సీటు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని చేసిర్రు. మళ్ళీ పథకాలు దాని మీదంగా పెళ్ళిళ్ళైన ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1,00,000 రూపాయలు లేదు, తులం బంగారం లేదు, ఎవరికి ఏం లేదు. చెప్పడం వరకు మాత్రం జరిగినాయి. ఇప్పుడు ఏమైనా ఒక బస్ ఫ్రీ అనేది మాత్రం ఒకటి పెట్టారు. అది ఎందుకు పెట్టారు అంటే ఆటోలను ఆగం చేస్తే అందుకు పెట్టారు. మమ్మల్ని మేమే ఆగమైనాం, అంతే అంతే. కానీ మరి ఇప్పుడు పొలంలో ఏమేసిన వరేసినా ఈసారి? వరేయలేదు సార్, పత్తి వేస్తాను నేను. పత్తి వేసినా ఇక వర్షాకాలంలో ఈసారి మొత్తం జర పత్తి పోయింది. గిట్టుబాటు అంటే ఏం లేదు సార్, మాకు ఏం లేదు, మామూలుగానే ఉంది, పెరగలే, ఎప్పటిలాగానే ఉంది. అదే రేటు మీద. ఇల్లు లేదు నాకు, ఇల్లు అన్నారు కదా, ఇంద్రమ్మ ఇల్లు అన్నారు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నాది. ఎన్నోసార్లు పోయినా, పిటిషన్ ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, ఇల్లు లేదు. ఇల్లు ప్లాట్ కూడా పోయింది సార్. నాకు అప్పులపాలైనా, కాలు ఇరిగింది అని ఎంత బతిలాడినా, యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. ఆ పింఛన్ కూడా డాక్టర్ 2 సంవత్సరాలు అని పెట్టాడు. కాలు మొత్తం ఇరిగిందిరా నాయన అంటే 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 2 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేని గెలవకపోయినా మరి ఇది ఉంది సార్ పరిస్థితి. ఓటేసి గెలిపించినాం మిమ్మల్ని, లెటర్ కూడా ఇచ్చి వచ్చినాం. లెటర్ ఇచ్చి వచ్చినప్పుడు కూడా సరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు, వస్తుంది, ఈసారి కంపల్సరీ పెట్టుకో అని అంటుండు. ఇక రేపు మళ్ళీ ఏమవుతుందో చూద్దాం, మళ్ళీ ఎప్పుడు ఏమి మాట్లాడతారో. ఎందుకంటే అధికారం ఏమో తలుచుకుంటే, రాజు తలుచుకుంటే నాట దెబ్బలకదు అని, ఇక వాళ్ళ కింద మేము ఏం చేయలేము సార్. కాంగ్రెస్ పాలన అంటే వాళ్ళు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అని అంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం, ఏంది మరి నిజంగా ఈ ప్రభుత్వంలో మీకు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మా సన్నకారు చిన్నకారు రైతు పరిస్థితి ఏందని అంటే చాలా బాధరికంగానే ఉన్నాం. ఏంటంటే మాకు ఎవరు అప్పులు ఇయ్యరు. ఎందుకనంటే ఊళ్ళో ఉన్నది మాకున్నది సౌట భూములు, అందులో 1 ఎకరం 2 ఎకరాలు ఉంటాయి. ఆ 2 ఎకరాల భూములలో ఈరా నాయన అంటే అసలు నాని భూమి అప్పిస్తే ఏడ తెచ్చిస్తావురా నాయన అని అట్ట కూడా ఇస్తలేరు. ఏమైనా మేము కష్టం చేసుకొని పొదుపు ఏమైనా చేసుకుంటే దాంట్లో రొటేషన్ చేసుకుంటే వెళ్తుంది, లేకపోతే లేదు. మరి ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్యే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి ఇంతకుముందు ఎలక్షన్ టైంలో ఇంటింటి తిరిగిండు, హామీలు కూడా ఇచ్చిండు కదా, మరి ఏమన్నా నెరవేర్చే ప్రయత్నం అయినా ఇచ్చాడు. ఇంతవరకు ఏది లేదు, చేస్తామని అంటారు. వస్తుంది, ప్రభుత్వం వచ్చింది, ఒక్కొక్కటి చేస్తున్నాం, ఒక్కొక్కటి చేస్తున్నాం. మీరు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఎట్లా మద్దతు లేదు సార్.
ఇదంతా జనం ఏం చేస్తున్నారు అని అంటే చూస్తున్నారు. చాలా మేధావులు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాణంలో పులి నోట్ల తలకాయ పెట్టి ప్రాణం తీసుకొచ్చి సాగు నోట్ల పెట్టి తీసుకొచ్చి ఇవన్నీ చేసిండు. లాస్ట్కి వచ్చే తలకి ఏమైంది, తీసి నెల కొట్టారు. వీళ్ళని కూడా ఇది ఒక్కసారి చూస్తారు, మళ్ళీసారి తీస్తారు, పక్క పడేది. అది రాకముందే వీళ్ళు ముందు జాగ్రత్త పడితే మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.